ఒక గ్రామంలో ఒక దయగల రైతు ఉండేవాడు. అతని ఇంటి పక్కన ఒక ఘనమైన అడవి ఉండేది. అక్కడ అనేక వన్య జంతువులు నివసించేవి. ఒకరోజు కొంతమంది వేటగాళ్లు అక్కడ వేటకు వచ్చారు. వేటగాళ్లు ఒక సింహాన్ని గాయపరిచారు. సింహం ఏదో విధంగా అక్కడ్నుంచి పారిపోయి రైతు వద్దకు చేరి మూర్ఛపోయి పడిపోయింది. రైతు సింహం గాయాలకు మందు పూసి దానికి ఆహారం కూడా ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వేటగాళ్లు మళ్లీ అడవికి వచ్చినప్పుడు వారు అదే సింహాన్ని పట్టుకున్నారు. ఒక వేటగాడన్నాడు, మనకు పట్టణానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. సింహం మాంసాహారి కాబట్టి ఏదైనా వేట చేసి దానికి తినిపిద్దాం. అప్పుడు వేటగాళ్ల చూపు కట్టెలు కొడుతున్న ఒక రైతుపై పడింది. అతనే ముందు సింహానికి సహాయం చేసిన అదే రైతు. వేటగాళ్లు రైతును బలవంతంగా సింహం ముందు తోసేశారు. సింహం చాలా కోపంగా కూడా ఆకలితో కూడా ఉంది. సింహం రైతు దగ్గరకు వచ్చిన వెంటనే అతన్ని గుర్తించింది. కోపం చూపకుండా సింహం రైతును నాకడం ప్రారంభించింది. ఇది చూసిన వేటగాళ్లు ఆశ్చర్యపోయి రైతును విడిచిపెట్టారు.